ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించారు. తాజాగా బ్రిటన్కు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సిబిఐ కోరింది. అనంతరం జగన్ పిటిషన్ పైన వాదనలు ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వేరువేరుగా సిబిఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని పిటిషన్లో జగన్ కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం సిబిఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో సిబిఐ నేడు వాదనలు వినిపిస్తూ జగన్ బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటనల కోసం అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో యూకే, స్వీడన్, యుఎస్ వెళ్లేందుకు అనుమతి కోరినట్లుగా తెలుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి A1, A2 నిందితులుగా ఉండడంతో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీరు కోర్టు అనుమతితో పలుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.